पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः 70వ పేజీ రెండో అధ్యాయం మొదటి బ్రాహ్మణం 20వ మంత్రం సయథోర్ణనాభిర్స్తంతునోచ్చరేత్ యథాగ్నేః క్షుద్రాః విస్ఫులింగా ఉచ్చరంతి ఏవమేవాస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషామేష సత్యం. ఈ రెండవ అధ్యాయంలోని మొదటి బ్రాహ్మణం చాలా ముఖ్యమైనటువంటిది. అందులో వేదాంతం బోధన జరిగింది. అంటే మహావాక్యం లాంటి ఐక్య బోధన జరిగింది 20వ మంత్రంలో. కనుక ఈ 20వ మంత్రం చాలా ముఖ్యమైనటువంటిది. క్రిందటి వారం అంటే క్రిందటి క్లాసులో పూర్తి చేశాం. మరలా ఒకసారి దాని యొక్క సారాంశాన్ని చూసి రెండవ బ్రాహ్మణంలోకి వెళతాం. ఈ 20 మంత్రాలకు ముందు జరిగినది ఏంటంటే గార్గ్యుడు కార్యబ్రహ్మ ఉపాసనల గురించి 13 రకములైనటువంటి కార్యబ్రహ్మ ఉపాసన 13 మంత్రాలలో తాను తెలుసుకున్న విషయాన్ని అజాతశత్రువుకి బోధించాడు. బోధిస్తున్నాను అనుకుంటున్నాడు గార్గ్యుడు. కార్యబ్రహ్మ ఉపాసనం అంటే హిరణ్యగర్భ ఉపాసనం గురించి చెప్పాడు. అప్పుడు అజాతశత్రువు అని అడిగాడు, నీకు ఇంతేనా తెలుసు, ఇంకా ఏమైనా తెలుసా అని అడిగాడు. నాకు ఇంతేనండి తెలుసు అన్నాడు. నాయన నీకు ఇంతే తెలుసు అంటే ఇంకా పూర్తిగా తెలియలేదు. కార్యం బ్రహ్మ, దానికి కారణం ఒకటి ఉంటున్నది కదా, మరి ఆ కారణం బ్రహ్మని తెలుసుకోవాలి కదా అన్నాడు. అప్పుడు గార్గ్యుడు అన్నాడు, ఆ విద్యను మీరే నాకు బోధించండి, ఆ కారణం బ్రహ్మ విద్యని నాకు మీరు బోధించండి, నేను మీకు శిష్యుణ్ణి అవుతాను అన్నప్పుడు అప్పుడు అజాతశత్రువు, నువ్వు శిష్యుడివి కావక్కర్లేదు నాయన, నీకు నేను బోధిస్తాను, నువ్వు బ్రాహ్మణుడి కనుక నేను క్షత్రియుణ్ణి, అయినా ఈ విద్యను అడిగావు కనుక నీకు నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు కారణం అని చెప్పాలి అంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. కార్యము అంటే స్థూల సూక్ష్మ ప్రపంచం. స్థూలమైన దాన్ని సూక్ష్మమైన దాన్ని కార్యం అంటారు. కంటికి కనపడేదే కదా, అన్నీ ఉత్పత్తి అయినవే కదా కంటికి కనపడతాయి. ఉత్పత్తి కావడానికి ముందు సూక్ష్మంగా ఉంటాయి. కనుక కార్యము అంటేనే స్థూల సూక్ష్మాలు అని అర్థం. ఇది మొదటి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మరి స్థూల సూక్ష్మాలు అంటే ఎట్లా తెలుస్తుందండి మాకు అని మనం అనుకుంటే, ప్రశ్న వేసుకుంటే, స్థూలం అంటే ఏముంది, మన జాగ్రత్త అవస్థ స్థూలం. జాగ్రత్త అవస్థలో అన్ని స్థూల పదార్థాలు చూస్తాం. స్థూల పదార్థాలు అంటే రూపాలు,
ఆకారాలు మనకు గోచరం అవుతూ ఉంటాయి. కంటితో చూస్తాం, చెవులతో వింటాం. స్థూలమైన వాటిని ఏ ఇంద్రియాలైతే తెలుసుకుంటాయో అవన్నీ స్థూలం. కనుక స్థూలం అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో మనం చూసేది తెలుసుకునేదంతా కూడా స్థూలం. గ్రాస్ అంటారు ఇంగ్లీష్లో. కంటికి చెవులకి వినపడకుండా అవ్యక్తంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటే అది దాన్ని స్వప్నావస్థగా మనం తీసుకోవాలి. స్వప్నావస్థలో కూడా అన్ని సూక్ష్మంగా ఉంటాయి. ఈ పదార్థాలన్నీ కూడా ఇంత పెద్ద పెద్దగా కనపడవు, కానీ లోపల సూక్ష్మంగా ఉంటాయి. మన కలగనేటప్పుడు ఏనుగును చూస్తాం. ఏనుగు స్థూలంగా ఉందా సూక్ష్మంగా ఉందా అక్కడంటే మన కళ, మన యొక్క మనస్సులో యొక్క ఆలోచనే వృత్తి ప్రొజెక్షన్ అయింది కనుక అది సూక్ష్మంగా ఉంది. కళలో మనం చూసే ఏనుగు సూక్ష్మంగా ఉంది. అదే ఏనుగు, అదే పేరు, అదే ఆకారం, కానీ సూక్ష్మంగా ఉంది. అది ఏ అవస్థ అవుతుంది అప్పుడు? స్వప్నావస్థ అన్నాం. కనుక కార్యబ్రహ్మము అంటే స్థూల సూక్ష్మమని, స్థూల సూక్ష్మము అంటే జాగ్రత్త స్వప్నములని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు గార్గ్యుడు కార్యబ్రహ్మాన్ని గురించి చెప్పాడు అంటే స్థూల సూక్ష్మాల గురించి, ఆ హిరణ్య గర్భుడు అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం ఆయన గురించి చెప్పాడు. ఇప్పుడు అజాతశత్రు ఏమంటున్నాడు? కారణం బ్రహ్మ గురించి చెప్పాలి అన్నాడు. సూక్ష్మమే కంటికి కనపడకపోతే ఇంకా కారణమేం కనపడుతుంది? మనకి ఇంకా ఒక ఉదాహరణ చెప్పుకుంటే తెలుస్తుంది సూక్ష్మం కారణం స్థూలం ఏమిటి అంటే. మనకు తెలుసు ఆ ఉదాహరణ, చాలాసార్లు విన్నాం. ఒక చెట్టు అనేది స్థూలం, దాని మొలక ఇప్పుడు మనం పెసలు నీళ్ళల్లో వేస్తాం. నీళ్ళల్లో వేసిన తర్వాత 2 రోజులకు మొలుస్తాయి. ఆ మొలక ఉన్నది చూసారా, అది సూక్ష్మం. అది కొంచెం చెట్టుగా అయినప్పుడు ఆకులు వచ్చి కొమ్మలు వస్తే స్థూలం. ఆ మొలక కూడా రావడానికి ముందు కారణావస్థలో ఉంది, బీజావస్థ అన్నాం. కనుక బీజావస్థ అంటే కారణావస్థని, మొలక రావడం అనే అవస్థని సూక్ష్మావస్థని, పెద్ద వృక్షం అయితే స్థూల అవస్థ అని మనం తెలుసుకున్నాం ఉదాహరణలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మనందరం కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నాం. నిన్న రాత్రి, ఈరోజు రాత్రికి, నిన్న రాత్రి కన్న కళ, ఈరోజు రాత్రి కనబోయే కళ, 2 సూక్ష్మ ప్రపంచం, స్వప్న ప్రపంచం. మరి కారణం అంటే ఏమిటంటే ఈ రెండిటికంటే వేరైనటువంటిది. మనకు జాగ్రత్త స్వప్న అంటే మనకు మన అవస్థలు కనుక మనకు అనుభవానికి ఉంది కనుక దాని ద్వారా ఆయన పాఠం చెప్తున్నారు. ఎక్కడో ఏదో వస్తువు కంటే కూడా మనకు అనుభవంలో ఉన్నవి చెప్తే మనకు బాగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనకు మెలకుతో ఉన్న అవస్థ జాగ్రత్త అవస్థ అంటే మనకు బాగా అర్థమవుతున్నది. మన కళ గురించి చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మనకు కారణం బ్రహ్మ గురించి చెప్పాలి అంటే మన నిద్ర అవస్థ గురించి చెప్పాలి. ఆ కారణావస్థ ప్రపంచం అంతా లయించినప్పుడు ఏ అవస్థలో ఉంటుందంటే కారణావస్థలో ఉంటుంది. ఆ ప్రపంచం అంతా లయించినప్పుడు కారణావస్థ, ప్రళయం వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఇప్పుడు అజాతశత్రువు ఏమో గార్గ్యుడికి పాఠం చెప్పాలి కనుక, నాయన ప్రళయం వచ్చిన దాకా మనం ఆగక్కర్లేదు, మనకు రోజు ఒక చిన్న ప్రళయం వస్తుంది, ప్రళయం లాంటి ప్రళయం, ప్రళయం లాంటి ప్రళయమే కానీ ప్రళయం కాదు. కానీ ఆ ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే నకలు, లయ. ఆ ప్రాణి తీసి లయ అన్నారు. సమష్టిగా జరిగితే లయ ప్రళయం అవుతుంది, వ్యక్తిగతంగా బెస్టిగా జరిగితే లయ అంటారు. కనుక మన ఇద్దరం ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోదాం అన్నారు. నిద్రలోకి వెళితే ఏం తెలుసుకుంటాం? ఏం తెలుసుకోలేం కదా. అందుకని నిద్రలోకి పోవక్కర్లేదు నాయన, నిద్రపోయేవాడి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం అని చెప్పి ఆ మనిషిని లేపి 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 కదిపితే, ఎక్కడున్నాడు నాయన, ఆయన ఎందుకు పలకడం లేదు మనతో, ఎందుకు మనకు ఆన్సర్ ఇవ్వడం లేదు, సమాధానం ఇవ్వడం లేదు, అక్కడ ఎక్కడున్నాడో తెలుసా అంటే నాకు తెలియదండి అన్నాడు. అప్పుడు ఈ అజాతశత్రువు చెప్తున్నాడు, నాయన నిద్రలో, గాఢ నిద్రలో మనిషి తన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు, అదే కారణస్వరూపం అన్నారు.
ఆ కారణస్వరూపంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఈ భేదాలన్నీ ఉండవు. నిద్రలో, గాఢ నిద్రలో నేను తెలుసుకునేవాణ్ణి, నేను ఫలానా తెలుసుకుంటున్నాను అనేటటువంటివి ఏమీ ఉండవు నాయన. గాఢ నిద్రలో ఈ ఇంద్రియాలన్నీ కూడా సంకోచింపబడతాయి. సంకోచింపబడినప్పుడు వాటికి ఏమీ ప్రపంచం తెలియదు కనుక అవన్నీ మనసులో అంతరంగంగా అంతఃకరణంలోకి వెళ్ళిపోయి ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం, జీవుడు, చిదాభాస ఎవరైతే ఉన్నాడో ఆయన చిన్నగా ఆ నాడుల గుండా ప్రయాణించి అంతఃకరణంలోకి వెళ్ళి అక్కడ తన స్వరూపంలో లయమవుతాడు. అది ఐక్యం అంటే. మనం ప్రతిరోజు కూడా కారణం బ్రహ్మలో ఐక్యమవుతున్నాం. స్థూల సూక్ష్మమైనటువంటి కార్యాన్ని వదిలిపెట్టి మన కారణ అవస్థ అయినటువంటి నిద్రలో మన యొక్క స్వరూపంలోకి మనం వెళుతున్నాం ప్రతిరోజు. ఆ వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకొక ఇంటర్మీడియరీ స్టేషన్ ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, ఈ నాడుల గుండా వెళ్ళేటప్పుడు ఈ యొక్క జీవుడు ఉన్నాడు చూసావా, కలకంటాడు. 72,000 నాడులు ఉన్నాయి కదా, ఆ నాడుల్లో ఈ ప్రాణశక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ప్రాణంతో పాటు ఈ జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. జీవుడి మనస్సు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మనస్సులో ఉన్నటువంటి తత్వబోధ గుర్తుంది కదా, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యత్ ప్రపంచం నాడీ మధ్యే ప్రవర్తతే ప్రతీయతే. నాడుల మధ్యలో వచ్చేదే కళ. ఆ నాడులు ఎంత పెద్దవండి అంటే, ఎంత పెద్దవేమిటి, వెంట్రుకని నిలువుగా 100 భాగాలు చేసి ఆ 100వ భాగంలో ఇంకొక భాగం చెయ్యి, ఎంత పెద్దదో అంత ఉంటుందన్నాడు. అన్ని వేల కోట్ల నాడుల్లో ఈ యొక్క జీవుడు ప్రయాణిస్తూ కలగంటూ ఉంటాడు. ఈ కలగన్న తర్వాత ఏమవుతుంది, మధ్యలో ఇంకా అలసిపోయి, కలలో కూడా అలసిపోతాడు. అలసిపోయి ఇంకా చాలు అని చెప్పి పురీతత్, అక్కడ హృదయం మీద ఒక పురీతత్, ఒక పొర ఉంటుంది. ఆ పొరలో నుంచి ప్రవేశిస్తాడు హృదయంలోకి. మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా అక్కడ కలలో వస్తువులు ఏమీ కనపడం. జాగ్రత్త పోయింది, కార్యప్రపంచ స్థూలము కనపడటం లేదు, సూక్ష్మ ప్రపంచం కూడా పోయింది. మాండుక్యం గుర్తు చేసుకోవాలి మనం. విశ్వ తైజసలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ తైజస నుంచి ప్రాజ్ఞలోకి వెళ్ళిపోతాడు. తన యొక్క తైజస స్వరూపాన్ని కూడా వదిలిపెట్టుకొని జీవుడు స్థూల శరీరాభిమాని విశ్వ, సూక్ష్మ శరీరాభిమాని తైజస. ఈ జీవుడు ఏం చేస్తాడు, ప్రాజ్ఞుడిగా తన యొక్క నిద్రా సమయంలో ఈశ్వరుడితో ఐక్యం అవుతాడు. ఎక్కడ చెప్పబడింది అక్కడంటే, మాండుక్యంలోని 5-6 మంత్రాలలో ప్రాజ్ఞుడి గురించి చెప్పినప్పుడు ఈ ప్రాజ్ఞుడు ఎవరో కాదు, ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని సర్వాప్య ప్రభవాప్యయౌ హి భూతానాం అని 7వ మంత్రానికి ముందు కరెక్ట్గా ఈ జీవుడు ఆ ఈశ్వరుడితో ఒకటైపోతాడు. అక్కడ జీవుడు ఈశ్వరుడిని భేదం లేకుండా ఆత్మలో ఏకమవుతాడు. ఈ ప్రాజ్ఞుడు ఆ ఈశ్వరుడు అంతర్యామి ఏకమవుతారు అక్కడ నిద్రలో అని చెప్పిన తర్వాత, ఎట్లా ఈ బ్రహ్మంలో నుంచే అన్నీ పుడుతున్నాయి, అన్నీ ఉంటున్నాయి అంటే దానికి ఉదాహరణ చెప్పారు ఇక్కడ. యథా ఊర్ణనాభి అని చెప్తూ ఈ 20వ మంత్రంలో చెప్తున్నారు. నాయన, ఈ బ్రహ్మమే నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఎట్లాగైతే సాలెపురుగు తానే దారాన్ని తీసుకొచ్చి నోట్లో నుంచి తానే కడుతుంది సాలెపురుగు ఆ గూడుని, అదే ఇంటెలిజెంట్ కాదు, మెటీరియల్ కాజు కూడా. ఉపనిషత్తుకి పట్టుకుంది ఆ ఎగ్జాంపుల్. మనకు దొరుకుతుంది ఆ ఎగ్జాంపుల్. ఉపనిషత్తు చెప్పబట్టి ముండకోపనిషత్తులో కూడా చూసాం. యథోర్ణనాభిసృజతే గృహతే చ అని. బంగారం చేసే ఆభరణాలు చేసేవాడిలాగా కాదు ఇక్కడ. ఆభరణాలు చేసేవాడు వేరు, బంగారం వేరు. కుండ చేసేవాడు వేరు,
మట్టి వేరు, మిగతా వస్తువులన్ని విషయాల్లో వేరు వేరండి. ఉపాదాన కారణం వేరు, నిమిత్త కారణం వేరు. కానీ ఇక్కడ మాత్రం స్పెషాలిటీ ఏమిటా స్పెషల్? సాలెపురుగు విషయంలో నిమిత్త కారణము అదే, ఉపాదాన కారణం అదే. అదేవిధంగా అగ్ని నుంచి ఎట్లాగైతే నిప్పు రవ్వలు వస్తాయో, అగ్నిలో నుంచి నిప్పు రవ్వలు వచ్చినప్పుడు వేడిగాను ఉంటాయి, కాంతిగాను ఉంటాయి. అదేవిధంగా ఆ నిప్పులో నుంచి వచ్చేటటువంటి నిప్పు రవ్వలు దాని యొక్క రూపాన్ని పొందుంటాయి. ప్రకాశంగానూ ఉంటాయి, వేడిగానూ ఉంటాయి. అవి చేయి మీద పడితే చురుక్కుమంటుంది చూసారా ఆ నిప్పు రవ్వలు. దానికి ఇంకో ఉదాహరణ చెప్తారు, మిణుగురు పురుగు. మిణుగురు పురుగు చూసారా? మిణుమిణు పూచి అంటారు తమిళంలో. మిణుగురు పురుగు అంటే దాని తలకాయ ముందు ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది, ట్యూబ్ లైట్. అది దానిలో నుంచే వస్తుంది ఆ కాంతి, బయట ఎక్కడి నుంచో రాదు. నేను అంబోలి వెళ్ళినప్పుడు చూసాం మిణుగురు పురుగులు, వందలు వేల పురుగులు వస్తాయి. ఎక్కడ పట్టినా కూడా లైట్లే కనపడతాయి మీకు. దీపావళి అప్పుడు టపాసులు ఎట్లా ఉంటాయి అట్లా కనపడుతుంటాయి అక్కడ అన్ని మిణుగురు పురుగులు. ఎక్కడి నుంచి వస్తుందంటే దాంట్లో నుంచే వస్తుంది ప్రకాశం. ఇక్కడ మనకు అగ్ని దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు ఈ అగ్ని దృష్టాంతం నిప్పు రవ్వలు రావడం, మనం ఈ దృష్టాంతం దేని కొరకంటే మనం ఏం తెలుసుకోవాలంటే ఇందులో నుంచి నిప్పులో నుంచి వేడి ప్రకాశం కలిగిన రవ్వలు ఎట్లా వస్తాయో బయటికి నిప్పు రవ్వలు, అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మ చైతన్యంలో నుంచి చిద్రూపం సద్రూపం. ఈ జీవుడు చిదాభాస జీవుడు ఏం కలిగి ఉన్నాడు అంటే చిద్రూపం సద్రూపం. బ్రహ్మము చిత్తు సత్తు కనుక అక్కడ నిప్పు చెప్పినప్పుడు ఏం చెప్పాము? రెండు, ప్రకాశము వేడి. కనుక ఈ శరీరము మనస్సు అన్నీ కూడా బ్రహ్మము వలనే ఉత్పత్తి అయినాయి కనుక, ఆ బ్రహ్మమే ఉపాదాన కారణం నిమిత్త కారణం కనుక మరి ఆయన లక్షణాలే ఉండాలి ఇక్కడ. కనుక సద్రూపము ఉన్నది, చిత్రూపము ఉన్నది ఇక్కడ. ఆయన కనుక ఈ శరీరం. అయితే మాయకు సంబంధించింది నామరూపం, మాయకు సంబంధించినది నామరూపం. అది చెప్తాను తర్వాత. మళ్ళీ లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఆ రోజు, మళ్ళీ రిమైండ్ చేస్తాను. సరే, ఇప్పుడు మనకు ఈ ఆత్మలో లయిస్తాడు. ఆ ఆత్మ సత్యస్య సత్యం అనే రహస్య నామధేయంతో ఉన్నది. ఆ ఆత్మ లోపల లయించిన తర్వాత పురీతత్ నాడిలోకి వెళ్ళి, అంటే మనం కలగనేటప్పుడు నాడుల్లో తిరుగుతూ ఉంటాం, మనం నిద్రపోయేటప్పుడు హృదయంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మెళకువ రాగానే ఇంద్రియాలన్నీ వాటి వాటి స్థానాల్లోకి వచ్చి కూర్చుంటాయి రెడీగా, పొద్దున్నే అన్నీ చూస్తూ వింటూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆ ఆత్మ ఉన్నది చూసావా, దానికి సత్యస్య సత్యం అని పేరు అన్నారు మంత్రంలో. ఎక్కడ అన్నారు? ఈ యొక్క ఆత్మ నుంచే ఏమేమి వస్తాయని చెప్పారు? సర్వే ప్రాణాహ, అన్ని ఇంద్రియాలు వచ్చేది ఈ ఆత్మ నుంచే. సర్వే లోకాహ, మూడో లైన్, అన్ని లోకాలు కూడా ఈ ఆత్మ నుంచే. ఆత్మ బ్రహ్మం ఒకటే, ఈ ఆత్మ నుంచే. సర్వే దేవాహ, అందరు దేవతలు. ఒక్కొక్క దేవుడు వేరు, దేవతలు వేరు. దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడు అనేక దేవతలుగా కనపడతాడు. ప్రతి ఒక్క ప్రిన్సిపల్ లా అంటారు చూడ, LAW లా, ఫిజికల్ లాస్ అండ్ కెమికల్ లాస్, అవన్నీ కూడా దేవతా రూపాలే. ఆ యొక్క నియతి రూపంలో ఉంటాయి. నీరు క్రిందకి ప్రవహించడం వరుణ దేవత అన్నారు, ఆ నియతి. అగ్నిదేవత వేడిగా ఉండడం, ప్రకాశంగా ఉండడం, ఆయన నియతి, అది ఆయన స్వరూపం. గాలి కదులుతూ ఉంటుంది, దాని నియతి అది గాలి. అందుకని వాయుదేవత అన్నాం. వాళ్ళందరికీ కొన్ని పవర్స్ ఉంటాయన్నమాట. గాలి కదులుతూ ఉంటుంది, నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి దేవత వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. చక్షుర్దేవత సూర్యుడు, దేవాహ. తర్వాత సర్వాణి భూతాని, అన్ని జీవరాశులు ఈ ఆత్మ నుంచే ఉద్భవించినాయి. ఏ ఆత్మ? ఒకటే ఆత్మ.
ఏ జీవుడైతే నిద్రలో పరమాత్మతో లీనమైనాడో, ఏ పరమాత్మ ఒక్కడే పరమాత్మ, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, మనందరం పరమాత్మలమే. మెలకువతో వచ్చినప్పుడు మనం జీవాత్మలంగా అనుకుంటున్నాం, కానీ మన నిద్రలో మనం జీవాత్మలుగానే ఉన్నాం. శరీరం గుర్తుందా? నేను భార్యనని గుర్తుందా? తండ్రినని గుర్తుందా? స్వామిని గారు గుర్తున్నారా? లేరు, ఎవరు గుర్తులేరు. అప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఏ పేరుతో ఉన్నావు, ఏ రూపంతో ఉన్నావు అంటే ఏ రూపము లేదు, ఏ పేరు లేదు, ఆత్మగా ఉన్నావు. ఆత్మగా ఉన్నావంటే అక్కడ పరమాత్మ స్వరూపంలో, పరమాత్మ అంతటా ఉన్నాడు కనుక, నీ హృదయంలో కూడా ఉన్నాడు కనుక, నువ్వు శరీరాన్ని రాగ ద్వేషాలనన్నీ వదిలిపెట్టేసి పరమాత్మతో ఐక్యమైపోయినావు. అహంకారం సద్దుమణిగిందండి, అది విషయం. అహంకారం సద్దుమణిగింది. జీవుడంటే ఎవరో కాదు, పరమాత్మే. అహంకారం తొడుక్కోగానే వేషం వేసుకుంటాడు జీవుడుగా. అహంకారం తొడుగు వదిలిపెట్టేశాడు కదా నిద్రలో. వదిలిపెట్టావా లేదా? అక్కడ కూడా వదిలిపెట్టకపోతే మళ్ళీ సంసారమే. అక్కడ దుఃఖం, అక్కడ బాధ, రోగం, రొప్పులు అన్నీ ఉంటాయి. అందుకని హాయిగా నిద్రపోతాం అక్కడ. అహంకారాన్ని వదిలిపెట్టి రాగద్వేషాలను వదిలిపెట్టేశాం కనుక మన యొక్క కవచాన్ని తీసి కొక్కికి తగిలిచ్చాం పక్కన. ఆ కాసేపు 6 గంటల సేపు, ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడైనా వస్తే కూడా పోతాం మనం. ఇష్టం. అందుకే నిద్ర అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో మీరు చెప్పండి. నిద్ర అంటే నాకు ఇష్టం లేదండి అని అడగండి ఎవరినన్నా. దానికోసం మాత్రలు వేసుకొని ఎంత కష్టపడుతున్నారు జనం నిద్ర కోసం. అంటే తన స్వరూపంలో ఉన్నప్పుడు రాగద్వేషాలతో కూడిన అహంకారాన్ని వదిలిపెట్టాడు కనుక అప్పుడు ఆ జీవుడు తాను జీవుడిగా వేరే మనిషిగా ఉండకుండా ఆత్మగానే ఉంటాడు. అప్పుడు ఆ ఆత్మకి పారమార్థిక సత్యం ఆత్మ అన్నారు. ఆ ఆత్మ నుంచే ఈ లోకాలన్నీ కూడా జీవులన్నీ వస్తున్నాయి. దానికి సత్యస్య సత్యం అన్నారు. ఈ వ్యావహారిక సత్యానికి అది పారమార్థిక సత్యం అన్నారు. అది ఉంటేనే ఈ వ్యావహారిక సత్యం ఉంటుంది, అది లేకుండా ఇవి ఉండలేవు అని అర్థం. అక్కడ సత్యస్య సత్యం అంటే ఉపనిషత్ అంటే రహస్య నామధేయం సత్యస్య సత్యమితి. ప్రాణావై సత్యం తేషామేష సత్యం. ఈ ప్రాణాలన్నిటికీ, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధి ఇవన్నీ వ్యావహారికం. ఇంద్రియాలన్నీ కూడా వ్యావహారిక సత్యం. ఇవన్నీ వాటి వాటి పనులు చెయ్యాలి అంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటి సత్యస్వరూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ సత్యం ఈ వ్యావహారిక పదార్థాలన్నిటికీ కారణం కనుక అది కారణం బ్రహ్మ అన్నాం. అవునా? ఇప్పుడు ఆ ఆత్మ అనేటువంటిదే కారణం బ్రహ్మ. ఆ కారణం బ్రహ్మ నుంచే ఈ జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ, ఈ స్థూల సూక్ష్మ శరీరాలన్నీ మనం వ్యవహారం చేస్తున్నాం కనుక రిలేటివ్ రియాలిటీ అని చెప్పాను. వ్యావహారిక సత్యం, ఇది సత్యస్య సత్యం అన్నారు. తర్వాత చివరిగా ఒక పాయింట్ చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇప్పుడు కారణం బ్రహ్మ సత్యం అన్నారు కదండి, మరి మాండూక్యోపనిషత్తులో కార్యకారణ విలక్షణం బ్రహ్మ సత్యం అన్నారు. కారణం కూడా ఈశ్వరుడు మిథ్య అన్నారు, ప్రాజ్ఞుడు మిథ్య అన్నారు. మరి అక్కడ కారణం బ్రహ్మ మిథ్య అని చెప్పారు కదా, ఇక్కడ ఏమిటి సత్యం అంటారు బృహదారణ్యకోపనిషత్తులో అని అన్నారు. సత్యస్య సత్యం అని మాండూక్యం జ్ఞాపకం ఉండాలి. విశ్వ తైజస ప్రాజ్ఞ, మొదటి పాదం, రెండవ పాదం కార్యపాదం, మూడవ పాదం కారణపాదం. సమష్టిలో విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర. ఈ మూడింట్లో కూడా మొదటి రెండు ప్రథమ ద్వితీయ పాదాలు, మూడవది కారణపాదం. ఈ కార్యకారణాలకి విలక్షణుడు తురీయాత్మ అని చెప్పాం. అవునా? నాలుగవ పాదం ఎక్కడ చెప్పాం, ఎక్కడ చదివాం? మాండూక్యోపనిషత్తులో చదివాం. మరి అక్కడ కార్యకారణ విలక్షణం తురీయాత్మ అని చెప్పారు, అక్కడ కారణం కూడా మిథ్య అన్నారు, ఈశ్వరుణ్ణే మిథ్య అని చెప్పేశారు కదా.
మరి ఇక్కడ కారణం బ్రహ్మ సత్యం అంటున్నారు అని ప్రశ్న గనక మనకు తోస్తే మనసులో, దానికి ఉదాహరణ, దానికి ఏం చెప్తుంది శాస్త్రం అంటే, నాయన ఈ కారణం అనేటువంటిది 2 రకాల కారణాలు, పరిణామి కారణమని, వివర్త ఉపాదాన కారణమని. పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం ఏమిటంటే, పరిణామి అంటే మారుతూ ఉండేటటువంటి ఉపాదాన కారణం. వివర్త ఉపాదాన కారణం అంటే మారకుండా ఉంటూ ఉండేటటువంటి ఉపాదాన కారణం. పరిణామం అంటే ఏమిటండి? మారటమే కదా. మారుతూ ఉండేటటువంటి ఉపాదాన కారణం పరిణామి. ఎట్లాగైతే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా అవుతుంది కదా, పరిణామమే కదా. పాలు పెరుగుగా మారటం పరిణామం కదా. ఇంకొక కారణం ఇదేంటంటే, ఇప్పుడు పామును చూస్తాం తాడు మీద, ఆ పాము కనపడటానికి తాడు కదా కారణం. అది పాముగా కనపడడానికి తాడు మారిందా? పాముగా మారలేదు. మారకుండా అది పాము కనపడడానికి కారణమైంది ఎవరు? తాడు. అప్పుడు మారకుండా పాము కనపడడానికి కారణమైనటువంటి ఆ తాడుని ఏ కారణం అనాలి? వివర్త ఉపాదాన కారణం అనాలి. మారితే పరిణామం అయిపోతుంది. ఇది మారలేదు కనుక వివర్త ఉపాదాన కారణం. ఉదాహరణలు అర్థమైనాయి కదా. పరిణామానికేమో పెరుగు పాలు, మారకుండా ఉండేదానికేమో ఏముంది? మృగతృష్ణ, ఎండమావి నీరు. మారకుండా నీళ్లు కనపడతాయి అక్కడ. నేల నేలగానే ఉంటుంది, తాడు తాడుగానే ఉంటుంది, మారకుండా కనపడుతూ ఉంటుంది పాములాగా. వివర్త ఉపాదాన కారణం. అదేవిధంగా నువ్వు చూసేటటువంటి ఈ జగత్తంతా కూడా బ్రహ్మమేమో వివర్త ఉపాదాన కారణం. సత్తు చిత్తు రూపాన్ని వదిలిపెట్టకుండా, ఏమండి, అగ్నిలో నుంచి నిప్పురవ్వలు వస్తే నిప్పురవ్వ వేడిగా ప్రకాశంగా ఉంటే అగ్ని ఏమన్నా తన యొక్క కాంతిని వేడిని పోగొట్టుకుందా? ఆలోచించండి. అగ్నిలో నుంచి నిప్పురవ్వలు వచ్చినాయి. నిప్పురవ్వలకి ప్రకాశం ఉంది, వేడి ఉన్నది. అవి ఈ నిప్పురవ్వలను ఉత్పత్తి చేసిన తర్వాత, వేడి ప్రకాశం ఉన్న తర్వాత ఈ నిప్పుకి, అగ్నికి మార్పు జరిగిందా? ఏమన్నా తన వేడిని ఏమన్నా కోల్పోయిందా? తన ప్రకాశాన్ని ఏమన్నా కోల్పోయిందా? ఏం కోల్పోలేదు, అట్లాగే ఉన్నది. అదేవిధంగా బ్రహ్మ చైతన్యం, నేను ఆత్మని, ఈ శరీరాన్ని కాదు, ఆత్మనైన నేను చైతన్యాన్ని ఈ నామరూపాలుగా కనపడతాను. సత్తు చిత్తైన నేను మారకుండా నామరూపాలుగా కనపడతాను. సత్తు మారదు, నేను సత్తుని మారను, చిత్తుని మారను. ఎట్లా తెలుసు? అందుకని మనందరం నేను నేను అన్నప్పుడు ఏదైనా మార్పు ఉందా? అది విషయం. నేను ఉన్నాను అంటామండి, చూడండి, అందరం ఒకటే అనాలి. ఏ లాంగ్వేజ్లో చెప్పినా కూడా నేనున్నాను, మై హూ, నేనున్నాను, నా నిరికేన్, ఐ యామ్ అన్నప్పుడు అందులో ఏమన్నా మార్పు ఉందండి? లేదు కదా. అది వివర్త ఉపాదాన కారణం. నేను ఉన్నాను అంటే, ఉన్నాను అనేది సత్, నేను అనేటువంటిది చిత్. కనుక మనందరం నేను ఉన్నాను నేను ఉన్నాను. మనమేమిటి? ప్రపంచం మొత్తం ఆ నేను ఉన్నానులో మార్పు లేదు. కనుక సత్తు చిత్తులో మార్పు లేదు. వివర్త ఉపాదాన కారణం. ఈ వివర్త ఉపాదాన కారణమైనటువంటి కారణం బ్రహ్మ సత్యం. అది సత్యస్య. సత్యం అంటే ఏ సత్యస్య? ఈ వ్యావహారిక నామరూప సత్యస్య, ఇంద్రియ మనస్సు శరీరస్య సత్యం. మరి ఈ నామరూపాలు ఏమిటండి అంటే పరిణామి ఉపాదాన కారణం. ఇది మాయా కాంట్రిబ్యూషన్. మాయ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే నామరూపాల కాంట్రిబ్యూషన్. మాయ ఎప్పుడు కూడా పరిణామి ఉపాదాన కారణం, మారుతూ ఉంటుంది. అందుకని చూడండి, శరీరం మారుతూ ఉంటుంది, మనస్సు మారుతూ ఉంటుంది. ఒకళ్ళ శరీరమే మారుతుంది, అందరి శరీరాలు మారుతున్నాయా?
అందరి శరీరం, అన్ని జీవరాశులు. జీవరాశులు ఏమిటండి, వస్తువులు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ పుష్పం ఇప్పుడు ఇట్లా ఉంది, రేపొద్దున చూడ ఎట్లా ఉంటుందో, మారుతుందా మారదా? పరిణామి అన్నారు. మాయ మారేదంతా కూడా పరిణామి, ఉపాదాన కారణం మాయా. మాండుక్యోపనిషత్తులో చెప్పబడినటువంటి కారణం బ్రహ్మ మిథ్య అనడానికి కారణం పరిణామి ఉపాదాన కారణ రూప మాయా సహితం బ్రహ్మ, మాయా ఉపాధి ఈశ్వర, అవిద్యా ఉపాధి జీవ. ఆ కారణం మిథ్య, పరిణామం కనుక. బృహదారణ్యకోపనిషత్తులో, ఛాందోగ్యోపనిషత్తులో, మన ఛాందోగ్యంలో చూసాం, వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం అని చెప్పేటప్పుడు వివర్త ఉపాదాన కారణం సద్బ్రహ్మ సత్యం, అది అర్థం. కారణం బ్రహ్మ, ఇక్కడ సత్యం అంటున్నారు కదా, మరి మాండూక్యంలో మిథ్య అన్నారు కదా, అంటే అక్కడ పరిణామి ఉపాదాన కారణమైనటువంటి మాయా కారణం, దాన్ని మిథ్య అన్నాం. ఇక్కడ వివర్త ఉపాదాన కారణమైన ఈశ్వర, వివర్త ఉపాదాన కారణమైన చైతన్యం బ్రహ్మ సద్రూపం చిద్రూపం సత్యం, మిథ్య కాదు. ఈ కారణం వివర్త ఉపాదాన కారణమైతే సత్యం, పరిణామి అయితే మిథ్య. ఎందుకంటే మారుతూ ఉంటుంది కనుక. ఇది కొంచెం కష్టం. దీన్ని అవపోసన పట్టడానికి, జీర్ణం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పట్టినా పర్వాలేదు, ఆ రోజు మీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు వినండి, విని లోపల పెట్టుకోండి మనస్సులో, ఒక రోజుకి అర్థమవుతుంది. ఇది ఇంతవరకు 20వ మంత్రంలో చెప్పినటువంటిది సత్యస్య సత్యం అనే మాటని మీరు నిధిధ్యాసనం చేయాలి. ఈ కనపడే బాహ్య ప్రపంచం మొత్తానికి, స్వప్న ప్రపంచం మొత్తానికి కూడా అది వ్యావహారిక సత్యం, కళ ప్రాతిభాసిక సత్యం, రెండు సత్యాలకు కూడా కారణం వివర్త ఉపాదాన కారణం. ఈ సత్యాలు రెండిటికి కూడా ఇది ప్రాతిభాసిక సత్యమేనండి. కలగనేవాడికి కళ నిజమే కదా, కళ కనేవాడికి కళ కళ్ళ కాదు అని చెప్పాను. కలగనేవాడికి కళ జాగ్రత్త ప్రపంచంతో సమానం వాడికి. అది మెలకుతో ఉన్నవాడి ప్రపంచం వ్యావహారిక సత్యం. ఈ రెండు సత్యాలకి కారణం, ఆధారం, అధిష్టానం ఎవరన్నారు? సత్తు చిత్తు అయినటువంటి తురీయ ఆత్మని నేను అధిష్టానం. నేను లేకపోతే దానికి సత్తు లేదు, చిత్తు లేదు. చైతన్యాన్నిచ్చి ఉనికినిచ్చాను, ఉనికి ఎరుకనిచ్చింది నేనే. ఇది జడం. ఆ ఉనికి ఎరుకని ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇది మొదలుపెట్టింది. ఆడటం మొదలుపెట్టేటప్పటికీ అది మర్చిపోయినాం. చాలామంది అప్పు తీసుకుంటారండి. కొంతమంది బాగా అప్పు తీసుకుంటారు, కొన్ని లక్షల్లో తీసుకుంటారు. లక్షల్లో తీసుకొని బిజినెస్ చేసుకుంటారు. బిజినెస్ చేసుకుని పైకి వస్తారు, బాగా ఇల్లు కట్టుకుంటారు. అన్నీ కట్టుకున్న తర్వాత డబ్బులు తీసుకున్న వాడిని మర్చిపోతారు. అరే ఫలానా వాడి దగ్గర మనం తీసుకున్నాం, వాడు ఇవ్వడం వలన మనం ఇంత కట్టుకున్నాం, ఇల్లు పైకి వచ్చాం, బిజినెస్ చేసాం, ఇన్ని వచ్చినాయి డబ్బులు నిజంగా గుర్తుంటుందా అండి? చాలామందికి ఉండదు. ఎందుకంటే ఈ భోగాల్లో పడిపోయి, ఈ సుఖంలో పడిపోయి, ఈ ఆనందంలో పడిపోయి, ఎప్పుడో ఎవరో ఎక్కడో దానం చేస్తే, హెల్ప్ చేస్తే దానివల్ల పైకి వచ్చానన్న సంగతి ఎంతమందికండి జ్ఞాపకం ఉంటుంది? ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఈ యొక్క సత్తు చిత్తు తురీయ ఆత్మని అయిన నేను ఈ శరీరానికి చైతన్యాన్నిచ్చి, ఉనికినిచ్చి, ఎరుకనిస్తే ఇది ఆట. చూడండి, ఆ సత్తుని మర్చిపోయింది. వివర్త ఉపాదాన కారణమైన చిత్తుని మర్చిపోయింది. సత్తు చిత్తుని అంటే ఇందులో పడిపోయింది అనమాట. అప్పుడు గురువు గారు వచ్చి మళ్ళీ బయటికి రా అందులో నుంచి, ఈ శరీరం మనసు నువ్వు కాదు అని చెప్పాల్సినంత అవసరం వచ్చింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1కి 2 క్లాసులు పెట్టి మళ్ళీ 2 గంటలు కూర్చోబెట్టి అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పినా కూడా బయటికి రాలేకపోతున్నామంటే ఎంత అట్రాక్షనో చూడండి. ఆ సత్యస్య సత్యం, నేను సత్యస్య సత్యాన్ని, వ్యావహారిక సత్యమైన శరీరము కాదు,
ప్రాతిభాసిక సత్యమైన కళలో చూసే పదార్థాలు కాదు, మనస్సుని కాదు. మనోబుద్ధి చిత్తహంకార న అహం. ఇలా చింతన చేయాలి ఎప్పుడు. ఇలా చింతన చేయకుండా ఏం చేస్తున్నారు జనం? ప్రాపంచిక విషయాలు చింతన చేస్తూ ఉంటారు. అవే కదండి వస్తాయి అన్నాడు. అవి ఎక్కువసేపు వాటిట్లో ఉంటాం కాబట్టి అవే వస్తాయి మనసులోకి. శాస్త్రంలో ఎక్కువసేపు ఉంటే చదువుతూ వింటూ ఇదే చింతనలో ఉన్నాం అనుకోండి, ఇవి వస్తాయి. ఏవి చేస్తే ఎక్కువసేపు అవే వస్తాయి మనసులోకి కదా. అది మన ఇష్టం. దిగులు చింత వద్దు అనుకుంటే ఈ వ్యావహారిక ప్రాతిభాసికాలని మిథ్యగా చూడాలి. లేదంటావా తెలుసుకోక సత్తు చిత్తు నేను కాదని చెప్పి కనుక నువ్వు నెగ్లెక్ట్ చేశావంటే అవి భరించాలి. వ్యాధి, జర, మరణం, ముసలితనం, ఈ బాధలు, అప్పులు, రోగాలు, రొప్పులు అన్నీ కూడా నావి, నాకు సంబంధించిన వాళ్ళవి, ఇవన్నీ దిగులు పడుతూ కూర్చొని పడాలి. తప్పదు. ఎందుకంటే ప్రాతిభాసికం వ్యావహారికాన్ని పట్టుకున్నాం. ప్రాతిభాసికం అంటే మనస్సు, అంతఃకరణం, దాన్ని పట్టుకున్నాం. ఇంకా కళ గురించి కూడా కథలుగా చెప్తాం. వ్యావహారికమే పోయి మిథ్య, సత్యం కాదు. దానికి మించినటువంటి అసత్యం కళ. ఇంకా కళ గురించి చెప్పుకుంటాడు, వర్ణిస్తాడు. పొద్దున్న లేస్తే నాకేం కళ వచ్చిందో తెలుసా చెప్తాను నేను. చాలామంది కళ గురించి ఆలోచిస్తూ ఉంటాం లేచిన తర్వాత. ఇష్టమైన కళ అయితే, భయమైన కళ అయినా కూడా ఆలోచిస్తాం. అసలు సత్యం కాకపోయినా కూడా ఎందుకంటే ఆలోచిస్తాం మనం? అది మనసు యొక్క వీక్నెస్, బలహీనత. అసలు ఈ వ్యావహారికమే సత్యం కాదంటుంటే ఇంకా దాన్ని పట్టుకొని అంతసేపు ఎందుకు ఆలోచిస్తావు? మరి ఇది సత్యం కాదని తెలియాలి కదా. అందుకనే క్లాసు. ప్రాణావై సత్యం. ఈ ప్రాణాలన్నిటికీ కూడా సత్యమైనటువంటిది అది. ఇప్పుడు ఈ ప్రాణం ఉండబట్టే కదా ఇక్కడ ఆ సత్యాన్ని తెలుసుకుంటున్నాము. కనుక ఈ సత్యస్య సత్యాన్ని ఇంకా బాగా తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? తర్వాత బ్రాహ్మణం కూడా చదవాలి. 2వ బ్రాహ్మణం, 3వ బ్రాహ్మణంలో కూడా ఏం చెప్పబడిందంటే ఈ సత్యస్య సత్యానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఆ సత్యస్య సత్యం అంటే బాగా అర్థం కావాలి మనకు. సత్యస్య ఇది షష్ఠీ విభక్తి. సత్యము అంటే ఈ సత్యము అనేదైతే ఉందో ఆత్మ. సత్యస్య అనేటువంటిది వ్యావహారిక సత్యస్య, ప్రాతిభాసిక సత్యస్య. కార్య రెండుమే కార్యం. జాగ్రత్త, స్వప్న, ఈ రెండు కూడా రిలేటివ్ రియాలిటీ అని చెప్పాను. వ్యావహారిక సత్యం అన్నాం. స్టాండ్ పాయింటే కదండి. నేను భార్యని ఎవరి దృష్టిలో? భర్త దృష్టిలో. అమ్మని ఎవరి దృష్టిలో? పిల్లల దృష్టిలో. అట్లా ఇప్పుడు షనాయ్ నగర్ దూరమా దగ్గర అన్నాం అనుకోండి, మీరంటే ఏమో అడుగుతారు? దూరమా దగ్గర అంటే దేనికి దూరం అండి, దేనికి దగ్గర చెప్పండి అని అడుగుతారు. కనుక స్టాండ్ పాయింట్. దూరమా దగ్గర అంటేనే చూడండి తెలిసిపోతుంది మనకు. దూరం అంటే టీ నగర్కి షనాయ్ నగర్కి దూరం, అన్నానగర్కి షనాయ్ నగర్కి దగ్గర. అప్పుడు ఇది వ్యావహారిక సత్యమా కాదా? అందుకే స్టాండ్ పాయింట్ గురించి మాట్లాడితే దూరమా దగ్గర అడిగా అంతే. నువ్వు స్త్రీవా పురుషుడివా అంటే ఏమండి స్త్రీ పురుషుడు అంటే అన్ని జీవరాశుల్లో కూడా స్త్రీ పురుషుడు ఉంటారు కదా. ఏ జీవరాశి దృష్టి మళ్ళీ స్టాండ్ పాయింట్ చెప్పాలి. అన్నిటికీ స్టాండ్ పాయింటే. మనుష్యుల దృష్ట్యా నేను స్త్రీని, ఎందుకంటే వాటిట్లో కూడా ఉన్నాయి కదా ఫిమేలు మేలు, అన్ని స్టాండ్ పాయింట్లే. మీ ఇల్లు పెద్దదా చిన్నదా అంటే ఏం చెప్తా? ఇంకొక చిన్న ఇంటితో చూస్తే మా ఇల్లు పెద్దది, ఇంకొక పెద్ద ఇంటితో చూస్తే మా ఇల్లు చిన్నది. కనుక చిన్నది, పెద్దది, పొడుగు, పొట్టి, ఇవన్నీ కూడా పైన క్రింద ఇవన్నీ ఏది మాట్లాడినా కూడా ఇంకొక దానితో పోలిస్తేనే అది వ్యావహారిక. సత్యస్య ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటంటే సత్యం. సత్ చిత్ రూపమైనటువంటి వివర్త ఉపాదాన కారణమైనటువంటి చైతన్యం బ్రహ్మ వలన ఈ మాయా నామరూపం వ్యక్తమవుతోంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మాయా నామరూపాన్ని సత్యం అనుకుంటున్నాం. ఈ సత్ చిత్ రూపమైనటువంటి వివర్త ఉపాదాన కారణాన్ని అసలు తెలియనే తెలియదు, ఉన్నట్లే తెలియదు. దేనివల్ల ఉంటున్నామో అది మర్చిపోయినాం.
బల్బు చూస్తామే కానీ ఎలక్ట్రిసిటీని చూడలేం కదా. బల్బుని ఆహా ఎంత బాగుంది బల్బు అంటాం. బల్బు బాగుందని చెప్పడానికి ఎలక్ట్రిసిటీ కారణం, బల్బా? కానీ ఎలక్ట్రిసిటీని ఎవరైనా చెప్తున్నావా, మాట్లాడుతున్నావా? కంటికి కనపడని దాన్ని పట్టించుకోం, నెగ్లెక్ట్ చేస్తాం కదా. కనుక అలా చేస్తే ఏమవుతుందంటే, అందుకని కేనోపనిషత్తు చెప్పేటప్పుడు ఫ్యానస్య ఫ్యాను, బల్బస్య బల్బు అని చెప్పాం కదా. బల్బుకు బల్బు, బల్బు బల్బుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఫ్యాన్ ఫ్యాన్గా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఏమండి ఈ మైక్ ఎందుకు పనికి వస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకపోతే? ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈ యాంప్లిఫైర్ ఎందుకండి? దేనికి పనికిరాదు. మీ ఫోన్లన్నీ ఎందుకు పనికి వస్తాయి ఎలక్ట్రిసిటీ లేకపోతే చెప్పండి. మొన్న ఎప్పుడో తుఫాన్ వచ్చినప్పుడు 2 సంవత్సరాల కిందట పవర్ పోతే ఫోన్లు పనిచేయక జనాలు అల్లాడిపోయినారు. ఫోన్లు పెట్టుకొని ఏం చేసుకుంటావు ఎలక్ట్రిసిటీ లేకపోతే? మా ఫోన్ అండి, ఏం ఫోను? ఎలక్ట్రిసిటీ ఉంటేనే నీ ఫోను. కనుక ఎలక్ట్రిసిటీ ఫోనస్య ఫోను. ఫోనుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. మైకుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఫ్యాన్గా పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. బల్బుగా పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఉదాహరణలు అర్థమైనాయి కదా. నేనుగా ఉండాలి అంటే ఇక్కడ సత్యస్య సత్యం ఉండాలి. ఈ నేను అనేటువంటి నామరూపాలతో కూడినటువంటి సో అండ్ సో పర్సన్ ఏ మనిషి అయితే ఉన్నాడో ఫలానా అడ్రస్లో, ఫలానా ఇంటి అడ్రస్లో, ఈమెయిల్, వెబ్సైట్లు అన్నీ పెట్టుకుని ఉన్నాం కదా రెడీగా. అడ్రస్లు అన్నీ, ఫోన్ నెంబర్లు, 1, 2, 3 నెంబర్లు, వాట్సాప్లు, ఎస్ఎంఎస్లు, ట్విట్టర్లు, రకరకాలన్నీ పెట్టుకున్నాం కదా. ఇవన్నీ ఉండాలంటే నాయన ఎవరు ఉండాలి అసలు? ముఖ్యంగా సత్యమైన ఆత్మ ఉంటేనే ఇవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన అజ్ఞానం వల్ల ఈ సత్యస్య అనే దానికి, సత్యమైనటువంటి దాన్ని తెలుసుకోకుండా కాలం గడిపేస్తూనే ఉన్నాం. పెరుగుతున్నప్పటి నుంచి తినడం, స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం, పిల్లలు, చదువులు, ఇళ్ళు, వాకిళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముసలాడం అయిపోతుంది. ఇంతే గడిపేస్తున్నారు మనుషులు. లోకం అంతా అంతేనండి. ఈ సత్యస్య సత్యాన్ని తెలుసుకోకుండా పాపం ఎంతమంది నష్టపోతున్నారో తెలుసా? కానీ కొంతమంది పుణ్యాత్ములు మీలాంటి వాళ్ళు ఈ సత్యస్య సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చి తెలుసుకొని ఆనందిస్తారు. అది ఉపనిషత్తు చెప్పేది. సరే, ఇప్పుడు మనం తర్వాత బ్రాహ్మణంలోకి వెళతాం. ఎందుకు చెప్పాలి తర్వాత బ్రాహ్మణం అంటే, నాయన ఈ సత్యస్య సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఈ ప్రాణాలకి శరీరము, మనస్సు, ఇంద్రియాల ద్వారానే తెలుసుకోవాలి. ఎలక్ట్రిసిటీ ఎట్లా తెలుసుకుంటామండి? బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా లేకపోతే తెలుసుకోలేము. ఎందుకంటే దానికి రూపం లేదు కనుక. అదేవిధంగా నువ్వు సత్యస్య సత్యాన్ని, ఆత్మని తెలుసుకోవాలి అంటే ఈ ప్రాణాలు, ఈ మనస్సు, ఇంద్రియాలు, శరీరము చక్కగా కాపాడుకోవాలి. నువ్వు చక్కగా కాపాడుకోవాలంటే నువ్వు అతిగా చూసుకుంటున్నావు దాన్ని దేని వరకు చూసుకోవాలా, దేని కొరకు చూసుకోవాలో చూసుకోవడాల. దీన్ని, ఈ శరీరాన్ని, ఇంద్రియాలని ఇంకొక శరీరం కోసం, మనస్సు కోసం, పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ల కోసం దీన్ని ఉపయోగిస్తున్నావే కానీ పాపం ఈ ప్రాణాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించడం లేదు కదా. ఎంత పొరపాటు చేస్తున్నావు! నీ సమయాన్నంతా, ఎనర్జీనంతా దానికే ఇచ్చేస్తున్నావే. ఈ సత్యాన్ని, ఇది ఉండడానికి కారణమైనటువంటి దాన్ని తెలుసుకోవద్దా? అది తెలుసుకోవడానికి కదా ఇది ఇచ్చాడు భగవంతుడు. కనుక ఇప్పుడు తర్వాత దాంట్లో ఈ ప్రాణం అనేటువంటిది ఎంత గొప్పది, దాని యొక్క విశిష్టత, అది మనకు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, అంటే ఈ వ్యావహారిక సత్యానికి సత్యమైనటువంటిది తెలుసుకోవడానికి ఎంత ఉపయోగపడుతున్నది అని ఇప్పుడు చెప్తున్నారు మనకు. తర్వాత మంత్రం చదువుతాం. 2వ బ్రాహ్మణం ఆ పేజీలోనే ఉంది, క్రిందనే ఉందండి మంత్రం. యోహ వైశిషుం సాధానం సప్రత్యాధానం స్థూణం సధామం
వేద సప్తః ద్విషతః భ్రాతృవ్యాన్ అవరుణద్ధీం అయం వావ శిశుః యోయం మధ్యమః ప్రాణః తస్యేదమేవాధానం ఇదం ప్రత్యాధానం ప్రాణః స్థూణాం అన్నం దామ. ఇక్కడ తస్యమేవాధానం అనున్నది మీ తెలుగు పుస్తకంలో. సంస్కృతంలో తస్యేదమేవాధానం, తస్య ఇదం ఏవ ఆధానం, తస్యేద దా ఒకటి ఉండాలి మధ్యలో. దా ఈజ్ మిస్సింగ్ ఇన్ తెలుగు పుస్తకంలో. తస్యేదమేవాధానం మూడో లైన్లో మధ్యలో వస్తుంది. తస్యేదమేవాధానం. ఇప్పుడు ఈ మంత్రంలో కొంచెం కల్పన చేస్తారు. కథ లాంటి కథ వస్తుంది. ఏమిటండి ఆ కథ లాంటి కథ? మాకు కథలంటే చాలా ఇష్టం, చెప్పండి కథ అంటే. దానికి ఉపనిషత్తు చెప్తున్నది ఏమని అంటే, ఈ ప్రాణం అనేటువంటిది చాలా శుద్ధమైనటువంటిదిట. శిశువుతో పోల్చబడింది మన ప్రాణం. శిశువు అంటే చంటి బిడ్డ అంటాం కదా తెలుగులో. శిశువు అంటే 2 నెలలు 3 నెలలు పసిపాప. సంవత్సరం వచ్చిన దాకా అనుకుందాం. ఆ శిశువు 6 నెలల వరకు ఉంటే శిశువు అండి. 6 నెలలు 7 నెలలు 8 నెలలు సంవత్సరం లోపు అయితే శిశువు తీసుకుంటాం. ఆ శిశువు ఎట్లా అమాయకంగా శుద్ధంగా రాగద్వేషాలు లేకుండా ఉంటుందో మన శరీరంలో ఉన్న ప్రాణం కూడా అలా శుద్ధంగా ఉంటుందట. ఇన్నోసెంట్, అమాయకంగా ఉంటుంది. ప్రాణంలో దాని 5 ప్రాణాలు ఉన్నాయి. అందులో రాగం కానీ ద్వేషం కానీ కోపం కానీ ఏముండదు. ఆ రాగద్వేషాలన్నీ కూడా ఇంద్రియాలకే. బయట విషయాలు చూసినప్పుడు ఇష్టమైనవి ఇష్టం కానివి ఇవన్నీ రాగద్వేషాలు వస్తాయి ఇంద్రియాలకి. మనస్సు ఇంద్రియాలన్నీ కూడా రాగద్వేషాలతో కూడినటువంటివి. కానీ ప్రాణం శిశువుతో సమానం. ఇక్కడ శిశువుని ఎట్లా పోల్చారంటే ఈ ఉపనిషత్తులో ఇక్కడ ఆవు దూడ ఉంది చూసారా, ఆవు దూడని ప్రాణంతో పోల్చారు. ఆ దూడ ఏ శిశువైనా కూడా, ఆవు దూడని ఇక్కడ చెప్పారు కానీ ఏ శిశువైనా కూడా మనం తీసుకోవచ్చు. ఏ జీవరాశి శిశువైనా కూడా అమాయకంగానే ఉంటుంది. పాపం ఏం తెలియదు, ఇంకా కోపం తాపం తెలియదు దానికి, కనుక అమాయకంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, చాలా శుద్ధంగా ఉంటారు వాళ్ళు. కనుక ఆవు దూడతో పోల్చబడిందండి ప్రాణం. శిశువు, ఆవు దూడ అనేది శిశువు పోల్చబడింది. ఈ ఆవు దూడని ఎక్కడికి తీసుకువెళ్ళి కడతారు? గొడ్ల చావిడి ఉంటుంది. గొడ్ల చావిడి అంటే పాక, షెడ్ అంటారు చూసారా, ఆ షెడ్లో కడతారు కదా. ఇంగ్లీష్లో షెడ్ అంటారు, తెలుగులో ఏమంటారు? పాక అంటారు. గొడ్లు కట్టేటటువంటి పాక కనుక గొడ్ల పాక అంటారు. ఆ గొడ్ల పాకలో దీన్ని కట్టేస్తారు. ఎక్కడ కడతారు? అక్కడ ఒక కొయ్య లాంటిది ఉంటుంది. ఆ కొయ్యకి ఒక తాడు ఉంటుంది. ఆ తాడుని దీని మెడలో వేస్తాడు. ఇప్పుడు ఈ దూడ అనేది ప్రాణం కదా. ఈ దూడ అనే ప్రాణాన్ని ఇప్పుడు ఈ తాడు, కొయ్య, షెడ్ ఉన్నాయి కదా, 4 విషయాలండి అక్కడ. ఉదాహరణలో ఆవు దూడ, గొడ్లపాక, తాడు, అది కట్టడానికి కావాల్సినటువంటి కొయ్య, చెక్క, అక్కడ ఒకటి దిమ్మె లాంటిది ఉంటుంది, దుంగ అంటారు తెలుగులో. కొయ్య దుంగ అంటారు దాన్ని. అక్కడ ఒక పెద్ద ఉడెనిది పెడతారు బాగా గట్టిగా నేలలో, దానికి కట్టేస్తారు, లేకపోతే ఇది లాక్కొని వెళ్ళిపోతుంది. అది కదలకుండా కడతారు. ఇప్పుడు 4 ఉన్నాయి అక్కడ. ఈ కొయ్య దుంగ, తాడు,
తర్వాత దూడ, షెడ్. ఎందుకండి ఈ ఉదాహరణ అంటే, మన ప్రాణమేమో దూడతో పోల్చబడింది, గొడ్లపాకేమో మన శరీరం ఏమో గొడ్లపాకతో పోల్చబడింది. దూడ ఎక్కడుంది? గొడ్లపాకలో ఉంటుంది. ప్రాణం ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంటుంది. ఆధారం ఇందులో ఉంటుంది. సరే, ఇప్పుడు దూడని అక్కడ దానికి కట్టినట్లుగానే ఇక్కడ దేనికి కట్టబడింది ప్రాణము అంటే, ప్రాణం అనే శిశువు ఈ శరీరం అనే గొడ్లపాకలో దేనితో కట్టబడిందంటే, దామ అంటే తాడు, ఆ కొయ్య అనేటువంటిది నరిష్మెంట్ అంటారు, స్థూణ అంటారు దాన్ని, కొయ్యని. మనం అన్నం తింటాం, అన్నం తిన్నప్పుడు మనకు శక్తి వస్తుంది, ఆ శక్తి వల్లనే ప్రాణం పనిచేస్తుంది. ఇక్కడ ఈ తాడు ఈ అన్నం అనమాట. తాడుని అన్నంతో పోల్చారు, అన్నాన్ని తాడుతో పోల్చారు. తాడుని అన్నంతో పోల్చారు, అన్నాన్ని తాడుతో పోల్చారు. తాడు ఏం చేస్తుంది? ఆ స్థూణ అనేది ఒకటి ఉంది కదా, కొయ్య, అది నరిష్మెంట్ అన్నమాట. నరిష్మెంట్ అంటే ఏంటి? మనకు పోషకాహారం. మనం పోషకాహారాన్ని తీసుకుంటే ఈ శరీరంలో ప్రాణం అనే శిశువు రక్షింపబడుతుంది అని అర్థం. ఇప్పుడు దూడని పాపం అటు ఇటు వదిలిపెడితే ఏమవుతుంది? దానికి రక్షణ ఉండదు కదా. అందుకని దాన్ని గొడ్లపాకల్లో కట్టివేసి తల్లి దగ్గర ఉంచితే దాని పాలు తాగి అక్కడ హాయిగా క్షేమంగా ఉంటుంది. చిన్నదిగా ఉన్నప్పుడు పాపం అమాయకం కదా, అది ఎక్కడ పడుతుందో, లేకపోతే కాలువలో పడిపోతుంది, బావిలో పడిపోతుంది. అదేవిధంగా ఈ ప్రాణం కూడా రక్షింపబడాలి. శరీరంలో ఉంటుంది ప్రాణం, మన శరీరంలో ఉంది. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆహారాన్ని తీసుకొని ఆ తీసుకున్న ఆహారం 3 విధాలుగా జీర్ణింపబడుతుంది. ఒక భాగం ఏమో స్థూలంగా మారిపోతుంది, ఇంకో భాగం ఏమో మధ్యమంగా మారుతుంది, ఇంకొక భాగం ఏమో అనిష్టంగా మారుతుంది, చాలా చాలా సూక్ష్మంగా మారుతుంది. అది ఏమవుతుందట, ఒక భాగమేమో మూత్ర పురీషాలుగా వెళుతుంది. మనం తినే ఆహారం విసర్జన సమయంలో మూత్రంగా పురీషంగా బయటకు వచ్చేస్తుంది, వేస్ట్ మెటీరియల్ వస్తుంది. మనం తిన్నదంతా డైజెషన్ కాదండి, బయటకు వస్తుంది ఒక భాగం, అది స్థూల భాగం. మధ్యమ భాగం ఆహారం ఏమవుతుందంటే సూక్ష్మమైనటువంటిది, ఈ రక్త మాంసాలుగా మారుతుందట. రక్తం, మాంసం, మజ్జ, ఎముక, ఇవన్నీ పోషకాహారాలు అన్నమాట, మారుతుంది శరీరంలో. ఇంకా అతి సూక్ష్మమైన ఆహార పదార్థం ఏం చేస్తుందట, అది అమృతత్వం అన్నారు. హృదయంలోకి వెళ్ళిపోయి మనకు అమృతత్వం పొందడానికి సహాయపడుతుందట. అందుకని మనం తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది మన యొక్క మనస్సు కూడా. ఇప్పుడు అర్థమైందా? ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఇంకా వివరంగా మనం చూద్దాం తర్వాత. చూడండి మంత్రం. శిశుం సాధానం, ఆధానంతో కలిగినటువంటి శిశు. యహ శిశుం అంటే ఏ శిశువునైతే తెలుసుకుంటాడో, ఇది ప్రాణ ఉపాసన అండి. ఇక్కడ చెప్పేది ప్రాణ ఉపాసన. ఇటువంటి ప్రాణం మీద ఉపాసన చేయాలి. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటిది ప్రాణం, నిర్మలమైనటువంటిది, అమాయకమైనటువంటిది ప్రాణం. దాంట్లో రాగాలు ద్వేషాలు లేవు కనుక దాని మీద ధ్యానం చెయ్యమని ఇక్కడ మనకు సూచన. ఏ ప్రాణమైతే మనం తెలుసుకుని ఉపాసన చేస్తామో ఈ ప్రాణం దేనికి సహాయం చేస్తుంది? మనకు సత్యాన్ని, ఆత్మని, సచ్చిత్ రూపమైన ఆత్మను తెలుసుకోవడానికి మనకి ఈ ప్రాణం సహాయపడుతుంది. కనుక నా ఇష్టం నిచ్చొంది తింటాను, నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను అంటే ఒప్పుకోడు దేవుడు. అర్థమైందా? నీ ప్రాణం దేనికి ఇచ్చాను నీకు? ఇది వ్యావహారిక సత్యం. ఈ వ్యావహారిక సత్యాన్ని దేనికి ఇచ్చాను? ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాను. నీ ఇష్టం వచ్చినట్లు చిన్నది చూసింది ఇష్టమైందని చూడటం, ఇష్టమైనవన్నీ తినడం, ఇష్టమైన చేస్తానంటే ఒప్పుకోను. నిటారుగా కూర్చో, గాలి తీసుకో, బాగా ప్రాణాయామం చెయ్యి, బాగా ఆరోగ్యంగా ఉంచుకో ప్రాణాన్ని. ఈ ప్రాణం దేనికోసం తెలుసా? ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి. ఇది వ్యావహారిక సత్యం. ప్రాణం మనం తీసుకునే గాలి 2 రోజులు తినకపోతే తెలుస్తుంది ప్రాణం ఎట్లా పనిచేస్తుందో. ఏం పని చేయలేదు. సాధానం అంటే ఆధానంతో కూడిన, స అంటే కూడిన, ఆధానం అంటే గొడ్లపాక. ఏమిటి ఇక్కడ గొడ్లపాక? ప్రాణానికి శరీరం.
ఈ ప్రాణం అనే శిశువుకి శరీరం అనేది గొడ్లపాక లాంటిది. ఇదంతా కొంచెం క్రియేటివ్గా ఊహించాలి మనం, ఇమాజినేషన్. ఉపనిషత్తు కూడా కథలు చెప్తుంది, చాలా కథలు చెప్తుంది ఉపనిషత్తు. శిశుం సాధానం, దెన్ అంతేకాదు సప్రత్యాధానం. ఈ ఆధానంలో ఉన్నటువంటి ప్రాణము ఏం చేస్తుంది? ఏమేమి కలిగి ఉన్నదట? ఇంద్రియాలు కూడా కలిగి ఉన్నదట. సూక్ష్మ శరీరమే కదండి ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సప్రత్యాధానం అంటే ఇంద్రియాలతో కూడినటువంటి ఆధానంలో ఈ ప్రాణం ఉన్నది, ప్రాణం అనే శిశువు ఉన్నది. అందుకని మన శరీరాన్ని గురించి, మనస్సు గురించి, ఇంద్రియాల గురించి తెలుసుకోవాలి. పైకి స్నానం చేసి సబ్బులతో పౌడర్లు పూసుకోవడం కాదు. ఎంత అద్భుతమైన విచారణ చూడండి. ఈ శరీరంలో ఆధానం, ప్రాణానికి ఆధానం. ఇది ఒక ఇల్లు, షెడ్ లాంటిది, ఆశ్రయం. ఈ ఆధానానికి ఏమేమి ఉన్నాయి? ఇంకా సప్రత్యాధానం అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, కళ్ళు, ముక్కు, చెవులు ఎన్నున్నాయి? ఒకటే రెండా? ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయాలంటే ఎవరు ఉండాలండి? ముఖ్యంగా ప్రాణం ఉండాలి. అది లేకపోతే ఇవన్నీ ఎందుకు? యూజ్లెస్. ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇక్కడ పెట్టుకొని నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు, ఇది లేదు ఏడుస్తాడు కూర్చొని. ఎంత ధనవంతులమో తెలుసా మనం అసలు. ఇటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, ప్రాణాన్ని భగవంతుడిస్తే ఎంత ధనవంతులం మనం అసలు. ఇదా తెలుసుకున్నవాడు దిగులు పడతాడా? రూపాయల కోసం, డాలర్ల కోసం పరిగెడతాడా? ఇచ్చిన దాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటాడు తెలియగలవాడు. మూర్ఖుడు దీనికోసం, కళ్ళ కోసం, చూసే సినిమాల కోసం, టీవీల కోసం పరిగెడతాడు. అందుకని ఉపనిషత్తు చెప్తుంది కఠోపనిషత్తులో, పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ పరాంగ్ పశ్యతి న అంతరాత్మన్. బ్రహ్మదేవుడు ఇంద్రియాలన్నింటినీ బయటికి వెళ్ళేటట్లుగా చేశాట, లోపలికి వెళ్ళేటట్టు కాకుండా. బయటికి వెళితే అవి నీకు శత్రువులు అవుతాయి, లోపలికి తిప్పు నీకు మిత్రుడు అవుతాడు. ఇంద్రియాలన్నీ కూడా అది ప్రత్యాధానం అన్నాం. ఇంకా ఉంది, అద్భుతంగా ఉంటుంది, వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.